హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెచ్ఆర్ఎన్ బ్లాగ్స్. ఏంటి ఒక్కదాన్నే ఉందా అనుకుంటున్నారా? నేనైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాను అనమాట. సో మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఫుల్గా ఫ్లవర్ చెట్లు అయితే ఉంటాయి. విలేజ్ కదా, మొత్తం అన్ని చెట్లే ఉంటాయి అనమాట. ఈరోజు అయితే ఫ్లవర్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. సో ఆద్యకి కూడా 10th మంత్ ఫోటోషూట్ చేసేది ఉంది. సో ఆ ఫ్లవర్స్ యూజ్ చేసి అయితే ఫోటోషూట్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. ఆద్య అయితే చూడండి ఎలా ఆడుకుంటుందో. ఇక్కడ ఆడుకుంటుంది అనమాట ఆద్య ప్రజెంట్. లోపల అన్నీ ఆగమాగం చేసేసి బయటకు వచ్చి ఆడుకుంటుంది. సో ఫోటోషూట్ అయితే చేద్దాం. ఫ్లవర్ చెట్లు కూడా చూపిస్తాను అనమాట మీకు. ఇవైతే క్రోటన్ మొక్కలు అనమాట, డెకరేషన్ చెట్లు ఉంటారు కదా అవి. ఏడవకు. ఇవి 2 రకాల మందారం, రెక్క మందారం. ఈ చెట్టు చూడండి ఫుల్గా ఫ్లవర్స్ ఎలా ఉన్నాయో. అన్నీ ముద్ద మందారం అనమాట, ఎర్ర మందారం అంటారు కదా అవి. ఏమే పడుకోదంట, ఆడుకుంటుందంట. ఇక్కడ గన్నేరు చెట్లు అనమాట, గన్నేరు పువ్వులు. ఇక్కడ కోతి పిల్ల ఉంది చూడండి, కనిపిస్తుందో లేదో. గులాబీ చెట్టు మీద కోతి పిల్ల. ఇవి గన్నేరు పువ్వులు అనమాట. వీటి వెనకేమో నందివర్ధన పువ్వులు. ఒక్క మల్లె పువ్వే ఉంది ఈరోజు అయితే. మల్లె పువ్వులు అయిపోయినాయి. నేను మా పాపకి ఫ్రాక్ వేద్దాం అని చెప్పేసి తీసి రెడీగా ఉంచితే తనైతే నిద్రపోతుంది. సో ఈ ఫ్లవర్స్ అయితే కొన్ని కోసాను అనమాట, హాఫ్ కూడా కోయలేదు, కొన్నే కోసాను. ఈ ఫ్లవర్స్తో అయితే ఫోటోషూట్ అయితే అరేంజ్ చేద్దాం. తను లేచేసరికి, తను లేచిన తర్వాత ఫ్రాక్ వేసేసి డైరెక్ట్గా ఫోటోషూట్ అయితే స్టార్ట్ చేసేద్దాం. చూద్దాం ఎలా వస్తుందో. ఇవి క్రోటన్ మొక్కలు అయితే మండలు విరుచుకొచ్చాను అనమాట కొన్ని. వీటితో ఇలా సైడ్కి ఇలా డెకర్ లాగా పెట్టేసి చేద్దాం అనుకుంటున్నా. ఇలా చిన్న చిన్న మండలుగా అయితే విరుచుకొచ్చాను అనమాట. సైడ్స్కి పెట్టేసి ఈసారి ఫోటోషూట్ విలేజ్లో, పల్లెటూరులో జరుగుతుంది కాబట్టి మొత్తం గ్రీనరీగా ఫ్లవర్స్తో. పల్లెటూరు అంటేనే ఎక్కువగా కనిపించేది అది కదా, గ్రీనరీ ఎక్కువగా ఉంటుంది. ఫ్లవర్స్ కూడా బాగుంటాయి అన్నమాట పల్లెటూరులో. మన సిటీలో అయితే అసలు ఇన్ని ఫ్లవర్స్ దొరకడం అనేది కష్టం. ఈ కొన్ని ఫ్లవర్స్ దొరకాయంటే ఎంతో అదృష్టం అనుకుంటారు. సో మా ఇంటి దగ్గర అయితే చాలా ఉన్నాయి. ఇలా అయితే ఇలా పెట్టేశాను అనమాట స్ట్రైట్గా. మా పాప లేచేసరికి నేను ఈ డెకర్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. కంప్లీట్ చేసేసుకుంటే ఆమె లేచిన తర్వాత ఆమెను రెడీ చేస్తే ఒక పని అయిపోతుంది అనమాట. ఈసారి నాకు హెల్ప్ చేయడానికి మా వారు కూడా లేరు, మా తమ్ముడు కూడా లేరు. ఒక్కదాన్నే చేసుకుంటున్నాను ఫోటోషూట్ అయితే. ఎందుకో ఇన్ని ఫ్లవర్స్ చూసేసరికి మంచిగా అనిపించింది, చేద్దాం. అక్కడికి వెళ్ళినా కానీ ఏం థీమ్ చేయాలి అనేది అర్థం కాలేదు. సో ఇక్కడైతే ఫ్లవర్స్ బాగున్నాయి కదా, ఫ్లవర్స్తోనే థీమ్ అయితే రెడీ చేద్దామని ఇలా అయితే పెట్టేస్తున్నాను. మొత్తానికైతే ఇలా అయితే డెకరేషన్ అయితే కంప్లీట్ చేశాను. చాలా సింపుల్గా ఒక ఫ్లవర్ వాజ్ పెట్టేసి ఇలా క్రోటన్ మొక్కల మధ్యలో కూడా ఫ్లవర్స్ పెట్టాను అనమాట. ఫస్ట్ అయితే ఇవి ఒక్కటే పెట్టేశాను, కానీ ఏదో వెల్తీగా అనిపించింది. సో ఫ్లవర్స్ అయితే పెట్టేశాను. మందారం పువ్వులతో 10 అని రాశాను అనమాట, 10th మంత్ ఫోటోషూట్ కాబట్టి. ఓవరాల్గా డెకర్ అయితే ఇలా చేశాను.
చాలా సింపుల్గా చేశాను. ఓన్లీ ఫ్లవర్స్ అండ్ లీవ్స్ ఇవి రెండే యూజ్ చేశాను అనమాట. ఎక్కడికి వెళ్ళినా మనకు ఫ్లవర్ వాజ్లు ఉండే. మా పాప అయితే లేచింది, ఫ్రాక్ అయితే వేసి రెడీ చేశాను అనమాట. ఆ ఫ్లవర్స్లో తను కూడా ఒక ఫ్లవర్లా ఉండాలని ఫ్లవర్స్ ఉన్న ఫ్రాక్ వేసాను. తనకి కూడా 2 చిట్టి పిలకలేసి ఫ్లవర్స్ పెట్టాను. అవి ఆగుతాయో లేదో అయితే తెలీదు. నార్మల్గా అయితే పెట్టేశాను అనమాట. ఏ సౌండ్ వచ్చినా కానీ వెనక్కి తిరిగి చూసుకుంటుంది. చూడండి ఎంత క్యూట్గా ఉందో. ఆ పిలకలు కనిపించట్లేదు ఫస్ట్ ఆ ఫ్లవర్స్లో అయితే. ఫ్లవర్స్ తీసేయడం బెటరు. ఆడుకుంటుంది, ఇంకా క్లాప్స్ కొడుతూ ఉంది. మా మమ్మీ ఇటు సైడ్ క్లాప్స్ కొడుతూ ఉంటే అటు సైడ్ ఆమె క్లాప్స్ కొడుతూ ఉందన్నమాట. తను నవ్విద్దేమో చూస్తుందేమో అని చెప్పేసి క్లాప్స్ కొడితే అయ్యో ఫ్లవర్స్ ఊడిపోయినాయి. తను కూడా క్లాప్స్ కొడుతుంది రిటర్న్లో. నేను ఇంత మంచిగా డెకర్ చేసి తనకి ఫోటోషూట్ చేద్దామని తను ఆడుకోవడానికి 2 చిన్న ఫ్లవర్ వాజ్లు పెడితే అది చూడండి ఎలా పీకేస్తుందో. సరే ఆడుకుంటూ అయినా సైలెంట్గా అయితే ఉంది. ఫ్లవర్స్తో ఫోటోషూట్ అనేది ఇదే ఫస్ట్ టైం, ఇంతకుముందు అయితే చేయలేదు. ఆడుకుంటూ ఉంది, చూసేయండి. క్లాప్స్ మాత్రం బాగా కొడుతుంది. మాటలు కూడా చిన్నగా వస్తున్నాయి అన్నమాట ఆద్యకి. మా మమ్మీతో ఏదో మాట్లాడుతుంది. నేను మా మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చైతే 4 days అవుతుంది. ఈ 4 daysలో ఆద్య కొంచెం చిక్కిపోయిందనమాట. వాళ్ళ డాడీ రాలేదు కదా, ఎప్పుడు వాళ్ళ డాడీని వదిలేసి అయితే రాలేదు. సో ఇప్పుడైతే ఆద్య కొంచెం బెంగ పెట్టేసుకున్నట్లుంది. సరిగా అన్నం కూడా తినట్లేదు, కొంచెం అయితే చిక్కిపోయింది. ఇంకొక 2 days అయితే వాళ్ళ డాడీని చూస్తుంది అనమాట. ఇదిగో అది మా ఇచ్చుడు తల్లిగడు ఇటు అదిమ్మా డాన్స్ అది మా డాన్స్. అయ్యో ఎక్కడికి వచ్చేస్తున్నావు? కూర్చోబెడితే లేచి వెళ్ళిపోతుంది అనమాట. నాకు ఫోటోషూట్ వద్దు ఏమొద్దు అని చెప్పేసి, అందుకే లాభం లేదని పడుకోబెట్టేశాను. చిన్ని పిలకలు చూడండి ఎంత క్లారిటీగా కనిపిస్తున్నాయో. మా మమ్మీ ఆడిస్తున్నారు. తను మాత్రం ఒక్కసారి కూడా ఒక్క ఫోటోకి కూడా పోజ్ ఇవ్వట్లేదు అనమాట. సో ఎలాగోలా కష్టపడి ఇలా అయితే ఫోటోషూట్ అయితే కంప్లీట్ చేశాను. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ముందుగా అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి.